బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని బెజవాడ గోపాల్ రెడ్డి పార్క్ సెంటర్ వద్ద దివంగత నేత బెజవాడ గోపాల్ రెడ్డి 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి, పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు, సీనియర్ నాయకులు ఎంబీ శేషయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి బుచ్చిరెడ్డిపాలెంలో జన్మించి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, గవర్నర్గా ఉన్నతమైన సేవలు అందించారని కొనియాడారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. స్వతంత్ర పోరాట యోధునిగా ఆయన ఎన్నో ఉద్యమాలలో చురుగ్గా పాల్గొనేవారని చెప్పారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి బెజవాడ గోపాల్ రెడ్డిని స్మరించుకుంటూ ఆయన జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ బాలకృష్ణ, వైస్ చైర్మన్ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి, కౌన్సిలర్లు లక్ష్మీకాంతమ్మ, సత్యం, చీర్ల ప్రసాద్ యాదవ్, మాజీ ఎంపీటీసీ పర్వీన్, టీడీపీ నాయకులు పటేల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో బెజవాడ గోపాల్ రెడ్డి గారి విగ్రహానికి జయంతోత్సవాన్ని జరుపుకుంటూ పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు మరియు కౌన్సిలర్స్, చైర్పర్సన్స్ అందరం కలిసి ఈరోజు ఆయన జయంతి కార్యక్రమానికి గాను పూలమాలలో వేసి ఆయన్ని గౌరవించుకోవడం జరిగింది. ఆయన బుచ్చిరెడ్డిపాలెం నివాసి అని చెప్పుకోవడం మనకు ఎంతో గర్వకారణం. ప్రధానంగా మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఆయన ఉన్నటువంటి గ్రామంలో మనం జన్మించి మనం ఇక్కడ నివసించడం చాలా అదృష్టంగా భావించుకోవాలి. ఎందుకంటే ఆయన ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కష్టాలు, తర్వాత ఉద్యమాలు, స్వాతంత్రోద్యమాలు కూడా పాల్గొని మన స్వాతంత్రం కోసం ఎంతోమంది బుచ్చిరెడ్డిపాలెం నుంచి కొంతమంది ఆయనతో పాటు నాయకులను తయారు చేసుకొని ఆయన స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. అట్లాగే మన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం, తర్వాత గవర్నర్గా ఉండడం, మిగతా సందర్భాల్లో కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లుగా నియమించుకోవడం జరిగింది. మరియు ఆయన బుచ్చిరెడ్డిపాలెం నుంచి నెల్లూరుకి వెళ్ళడానికి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో తొలిసారి సిమెంట్ రోడ్డు నిర్మించినటువంటి ఏకైక వ్యక్తి. ఆయన్ని ఎన్నోసార్లు గుర్తు చేసుకున్నాం. అప్పుడు సిమెంట్ రోడ్డు ఆయన పీరియడ్లో వేశారని, అది చాలా సంతోషకరమైన అంశం. కాబట్టి ఆయన్ని మనం ఈరోజు గుర్తుకు తెచ్చుకొని ఆయన్ని నివాళులు అర్పించుకోవడానికి చాలా గొప్ప విషయము. అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మున్సిపాలిటీలో బెజవాడ గోపాల్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్లకు, కమిషనర్ గారికి, టౌన్ అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బెజవాడ గోపాలరెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఉత్తరప్రదేశ్ గవర్నర్గా సమర్థవంతంగా పనిచేశారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఎన్నో సంవత్సరాలు జైల్లో గడిపారు. అటువంటి గొప్ప నాయకుడు మన బెజవాడ గోపాల్ రెడ్డి గారు. ఆయన బుచ్చిరెడ్డిపాలెం వాసులు కావడం, గ్రామవాసులు కావడం ఈ బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న ప్రజలకి అందరికీ గర్వకారణము. ప్రజలందరూ కూడా బెజవాడ గోపాల్ రెడ్డి గారి ఆదర్శంగా తీసుకోవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.